హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక జబ్బు గురించి డిస్కస్ చేద్దామండి. ఆ జబ్బు ఇంట్లో ఏ ఒక్కరికి ఉన్నా సరే ఇంటి మొత్తం ప్రశాంతతని దెబ్బతీస్తుంది. అదేదో కాదండి, హై బ్లడ్ ప్రెషర్. దాన్ని మనం బీపీ అంటుంటాం. ఆ బీపీని ఎలా మనం రిడ్యూస్ చేసుకోవాలి, మన చేతిలో ఉన్న పరిష్కారాలు ఏంటి, దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? హార్ట్కి ఫ్రెండ్లీ ఫుడ్ మనం తినాలండి. ఆ ఫ్రెండ్లీ ఫుడ్ అంటే ఏంటి అంటే ఫ్లేవనాయిడ్ ఫుడ్. ఫ్లేవర్ని యాడ్ చేసేవి, అరోమాను కలిగి ఉంటాయి, రంగును కూడా కలిగి ఉంటాయి. అవేంటి అంటే వెజిటబుల్స్, లీవ్స్ అండ్ ఫ్రూట్స్. ఇవి మనం ఎక్కువగా తినాల్సి ఉంటుంది. హార్ట్కు ఫ్రెండ్లీగా ఉన్న ఫుడ్ మనం తిన్నట్లయితే హార్ట్ హెల్త్ బాగుంటుంది. తర్వాత హోల్ గ్రెయిన్ తినాలండి. హోల్ గ్రెయిన్ అంటే గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులు, బ్రౌన్ రైస్, బార్లీ, వరిబియ్యం, ఇంకా ఇలా ఇవి మనం తిన్నట్లయితే ఇవి హార్ట్కు చాలా మేలు చేస్తాయి. లో ఫ్యాట్ డైరీ ఫుడ్ తినాలి. అంటే పాలు. పాలలో చాలా వరకు మనం ఆవు పాలు, గేదె పాలు అంటుంటాం కదా, గేదె పాలలో చాలా ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. అదంతా కూడా కొలెస్ట్రాల్గా మారి బ్లడ్లో కలుస్తుంది. సో మనం పాలుని కన్వర్ట్ చేసి పెరుగుగా తింటుంటాం కదా, ఆ టైంలో ఈ ఫ్యాట్ అంతా కూడా మీగడగా మారి పైన చేరుతుంది. ఈ మీగడను తొలగించి తిన్నట్లయితే హార్ట్కి చాలా మంచిదండి. ఇంకా ప్రోటీన్ ఫుడ్ బాగా యాడ్ చేసుకోవాలి. మన ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ కంటే ప్రోటీన్ చాలా అవసరమండి. కార్బోహైడ్రేట్స్ కూడా అవసరమే, కానీ మన ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాం, ప్రోటీన్ తగ్గించేస్తాం. అది హార్ట్కి మంచిది కాదు. ప్రోటీన్ దేంట్లో ఉంటుంది? ఫిష్లో ఉంటుంది, ఎగ్లో ఉంటుంది, స్కిన్లెస్ చికెన్లో ఉంటుంది, పప్పులో ఉంటుంది, బీన్స్లో ఉంటుంది. వీటన్నిటిని మనం తిన్నట్లయితే మంచి ప్రోటీన్ మనకు అందుతుంది. ప్యాకేజ్డ్ ఫుడ్ మనం అవాయిడ్ చేయాలండి. ప్యాకెట్లో ఏ ఫుడ్ వచ్చినా దాన్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అది న్యాచురల్ ఫుడ్ కాదు, ఆర్టిఫిషియల్గా తయారు చేశారు. రెండు, దాంట్లో ప్రిజర్వేటివ్స్ని యాడ్ చేసి ఉంటారు. ఓకే, సో వీటిని మనం అవాయిడ్ చేసినట్లయితే హార్ట్కి ఫ్రెండ్లీగా మంచి ఆహారం మనం తినగలిగిన వాళ్ళు అవుతాం. హార్ట్ హెల్తీగా ఉండాలి అంటే సాల్ట్ని తగ్గించాలండి. రోజుకు మనకు 2300 మిల్లీగ్రాముల సోడియం అవసరం అవుతుంది. కానీ మనం తినేది సోడియం మాత్రమే కాదు, సోడియం క్లోరైడ్ ఉప్పు రూపంలో తింటూ ఉంటాం. 2300 మిల్లీగ్రామ్స్ అంటే 2 నుండి 3 గ్రాములు. కానీ మనం తినేది చాలా ఎక్కువ అండి. కూరల్లో చెంచాలతో సాల్ట్ వేయరు, చేత్తో వేసేస్తారు, పిడికెత్తో ఎంత వస్తే అంత. కాబట్టి చాలా ఎక్కువ, మన మోతాదుకు మించి మనం ఉప్పు తింటున్నాం. హార్ట్ ప్రాబ్లమ్స్కి ప్రధాన కారణం ఉప్పే. ఉప్పును కంప్లీట్గా మనం అవాయిడ్ చేయలేమండి. ఎందుకంటే మన చిన్నప్పటి నుండి ఉప్పుతో కలిగిన ఆహారాన్ని తినడానికి అలవాటు పడిపోయాం. ఇప్పుడు సడన్గా మానేయాలి అంటే మన రుచి, మన మనస్సు ఒప్పుకోదు. కాబట్టి సాధ్యమైనంత వరకు తగ్గించి తినడానికి ట్రై చేయాలి. మన ఆహారంలో సలాడ్స్, క్యారెట్ కావచ్చు, కీరకాయ ఉప్పులు కావచ్చు, లీవ్స్ కావచ్చు, వీటిని మనం ఎక్కువగా తిన్నట్లయితే అవసరమైనటువంటి ఫ్లేవనాయిడ్ ఫుడ్ని మనం తినగలిగిన వాళ్ళం అవుతాం. హాఫ్ ఆఫ్ ద పోర్షన్ మన స్టమక్లో ఈ ఫ్లేవనాయిడ్ సలాడ్స్తో నిండిపోయిందనుకోండి, రిమైనింగ్ కార్బోహైడ్రేట్స్ అండ్ కర్రీస్, వీటితో మనం తక్కువగా తినగలిగిన వాళ్ళం అవుతాం. సో ఈ విధంగా మనం టెక్నిక్స్ యూజ్ చేసి ఉప్పును సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలండి. మనిషి తన ఎత్తుకు తగిన బరువును కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనిషి తన బరువు పెరిగిపోతాడో గుండె పైన భారం పడుతుంది. గుండె కదండి రక్తాన్ని పంప్ చేయాల్సింది అన్ని శరీర భాగాలకి. శరీరం పెద్దదయ్యే కొద్దీ గుండె పైన భారం అనేది పెరిగిపోతుంది. వెయిట్ లాస్ అవ్వడం వల్ల గుండెకి చాలా మేలు జరుగుతుంది. కాబట్టి వెయిట్ లాస్ అనేది గుండె హెల్త్కి ప్రముఖ పాత్ర వహిస్తుంది. డైలీ ఎక్సర్సైజ్ చేయాలండి. ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలి? డైట్ని ఫాలో అవుతున్నాం కదా అంటే, ఎక్సర్సైజ్ వల్ల ఏం జరుగుతుందంటే మన బాడీ హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది.
ఆక్సిటోసిన్ అండ్ సెరోటోనిన్. వీటి వల్ల మనిషి ఎప్పుడూ ఆనందంగా ఉంటాడండి. తన స్ట్రెస్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో, మానసిక ప్రశాంతత, మానసిక ఆనందమే హార్ట్‌కి హెల్త్ కూడా. మనిషి స్ట్రెస్‌ని రెడ్యూస్ చేయాలండి. ఒకటి ఎక్సర్సైజ్ వల్ల స్ట్రెస్ రెడ్యూస్ అవుతుంది. కానీ మనిషికి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే తిరిగి, తిరిగి మళ్ళీ స్ట్రెస్ వస్తూనే ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒకటి వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయ్యుండొచ్చు. తన వర్క్ ఎన్విరాన్మెంట్‌లో తను హ్యాపీగా ఉండకపోవచ్చు. ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అగెనిస్ట్‌గా మారడం, కుటుంబ ప్రాబ్లమ్స్, హ్మ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇవన్నీ కూడా మనిషిని కుంగదీసేస్తాయి మానసికంగా. సో, ఎంతన్నా డైట్ ఫాలో కండి, మెడిసిన్ తీసుకోండి. మానసికంగా తను హ్యాపీగా లేడు అంటే, మానసికంగా తను కుంగిపోతూ ఉంటే ఏమి వర్క్ చేయవండి. సో, మానసికంగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. మనం హ్యాపీగా ఎలా ఉండగలుగుతాం? హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. ఆ ప్రయత్నమే విజయానికి మూల కారణమవుతుంది. సో, ఎప్పుడైతే మనిషి హ్యాపీగా ఉంటాడో, తన స్ట్రెస్ లెవెల్ కూడా కిందకొచ్చేస్తాయి. స్ట్రెస్ ఫ్రీగా ఉన్నప్పుడు హార్ట్ హ్యాపీగా, హెల్తీగా ఉంటుంది. మనిషి బాగా నిద్రపోవాలండి. డీప్ స్లీప్ పట్టాలి. కనీసం 7-9 గంటల పాటు బాగా నిద్రపోవాలి. బాగా నిద్రపోయినప్పుడే వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. వెయిట్ లాస్ అవ్వాలంటే బాగా నిద్రపోవాలి, మానసికంగా హ్యాపీగా ఉండాలి, మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఇవన్నీ జరిగినప్పుడు వెయిట్ లాస్ అవుతారు. ఇవన్నీ ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతారో హార్ట్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది. స్మోకింగ్ చేయకూడదు. స్మోక్‌కి, హార్ట్ అటాక్‌కి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి. మనం ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్స్‌లో కూడా చూస్తున్నాం. స్మోక్ మానేస్తే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ 90% తగ్గిపోతున్నాయి అని. సో, స్మోకింగ్ ఈజ్ సో ఇంజ్యూరియస్ టు హార్ట్ హెల్త్. కాబట్టి స్మోకింగ్ మానేయాలి. అదే విధంగా ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా మానేయాలి. ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎప్పుడైతే ఉంటుందో మెడిసిన్ ఎఫెక్టివ్‌నెస్ అనేది తగ్గిపోతుంది. మంచి డైట్ తీసుకున్నా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది మంచి డైట్ కిందకి రాదు కదండీ! మోడరేట్‌గా ఎప్పుడైనా ఫంక్షన్స్‌లో కావచ్చు, గెట్ టుగెదర్‌లో కావచ్చు, తక్కువ మోతాదులో తీసుకోవడం ఓకే. కానీ అది కూడా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. కాబట్టి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అవాయిడ్ చేయాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కన్జంప్షన్ బాగుండాలండి. అవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఫిష్‌లో దొరుకుతాయి. కానీ ట్యూనా ఫిష్ మనకు దొరకడం చాలా తక్కువ కదండీ! రేర్‌గా దొరుకుతాయి మనకు. కాబట్టి మనము ఇంకెక్కడ దొరుకుతుందంటే అవిసె గింజల్లోను, చియా సీడ్స్‌లో బాగా దొరుకుతది. ఇంకా హార్ట్‌కు మంచిదైనటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో అవి తీసుకోవాలి. గార్లిక్ ఎస్పెషల్లీ. తెల్లగడ్డ అంటాం. వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయ రోజుకొకటి తినగలిగినట్లయితే హార్ట్‌కు చాలా మంచి జరుగుతుంది. కానీ అది ఎలా తినాలి? డైరెక్ట్‌గా మనం తిన్నట్లయితే అది కడుపులో మంటను రేకెత్తిస్తుంది. కాబట్టి డైరెక్ట్‌గా మనం తినలేం. శనగపప్పులో ఒక రాయి ఉప్పు రాయి వేసుకొని, ఒక మిరియపు గింజ యాడ్ చేసుకొని, ఒక వెల్లుల్లిపాయని డైలీ తిన్నట్లయితే జీవితంలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావు అనే సామెత నేను విన్నాను చిన్నప్పుడు. కాబట్టి అది గార్లిక్ కూడా చాలా మంచిదండి హార్ట్ హెల్త్‌కి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సప్లిమెంట్స్ దొరుకుతాయి మనకి న్యూట్రిషన్ కంపెనీస్‌లో. దాంట్లో ఈపీఏ అండ్ డీహెచ్ఏ కూడా యాడ్ అయి ఉంటుంది. అది హార్ట్‌కు చాలా అంటే చాలా మంచిది. ఆల్రెడీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండి ఈ బ్లడ్ వెయిన్స్‌లో ఆల్రెడీ పేరుకుపోయుంటే ఆర్టరీస్‌లో వాటిని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా సాల్యుబుల్ ఫైబర్స్ మనం తీసుకోవాలి. ఈ సాల్యుబుల్ ఫైబర్స్ మనం తిన్న ఆహారం నుండి బ్లడ్‌లో కలిసిపోయి కొలెస్ట్రాల్ బ్లాకేజెస్‌ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతది. సో, ఇలా మంచి ఆహారం మనం చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉంటుంది. బ్రాడ్‌గా, ప్రధానంగా ఉన్న విషయాలు మనం డిస్కస్ చేశాం. మన హార్ట్ హెల్త్ బాగుంటే, మన కుటుంబం హెల్త్, వాళ్ళ ఆనందం, వాళ్ళ ఆరోగ్యం కూడా బావుంటుంది. కాబట్టి
ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.